దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వింటున్న పిల్లలందరూ, ఈ కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ శుభాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను, తెలియపరుస్తున్నా. వాక్యం వింటున్న ప్రతి పిల్లల మీద దేవుని కృప వారికి తోడుగా ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన సర్వశక్తివంతుడివి, సర్వము అయా నీవే ఎరిగిన వాడివి, సరాంతర్యామి నీవే ప్రభా. అయ్యా నీ నామ ఘనతలో ప్రభా అయ్యా మిమ్మల్ని హెచ్చించే కృప మాకు దయచేయండి. అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకొని నిన్ను హెచ్చించే భాగ్యం దయచేయండి. మీ సహాయం కొరకు అర్జిస్తున్నాను ప్రభా. మీ నామానికి మహిమ తెచ్చుకో. ప్రతి కీడు, అవరోధములు, ఆటంకములు తొలగించండి ప్రభా. మీ సహాయం దయచేయండి అయ్యా. వాక్యం వెల్లడవుతుండగా మీ ఆత్మతో నింపి బలపరచండి. వింటున్న పిల్లలందరికీ నీ కృపతో నింపి బలపరచండి, ఓరడించండి. ప్రతి మాట వారి హృదయాలు తడపండి నాయన. అయ్యా వ్యర్థమైన మాటలు రాకుండా నీ కాపుదల పెట్టు. నీ చిత్తములో ప్రభా మేము ఎదిగి వర్ధిల్లునట్టుగా సహాయం దయచేయండి. అనేక మంది పిల్లలకి ఉపయోగపడేలాగా సహాయం చేయండి ఆయన. మీ చిత్తమే మేము నడవటానికి మీ కృప మాకు అనుగ్రహించండి అయ్యా. ఇదిగో తండ్రి, అడ్డుకుంటున్న అవరోధములు, ఆటంకములు యేసు నామములో తొలగిపోవాలి ప్రభా. మీ సహాయం అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి గలతీ రాసిన పత్రికలో మరి 4వ అధ్యాయము మరి కొన్ని మాటలు చదువుకుందాం. 6వ వచనం నుండి మనం కొన్ని మాటలు చదువుకుందాం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా, తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. దేవునికి స్తోత్రం. ఎంతమంది పిల్లల భూలోకంలో నాయనా, అబ్బా, తండ్రి అని పశ్చాత్తాపముతో ప్రార్థన చేస్తున్న పిల్లలకు ఒక గొప్ప బహుమానము. అదేమిటి అంటే ఈ లోక సంబంధమైనది కాదు. అబ్బా, తండ్రి అని మొరపెట్టుతూ లోకములో కలిసిపోకూడదు. ఏ అంశమైనా, ఏ అవసరత అయినా యేసుక్రీస్తులో దొరుకుతాయి మనకి. నువ్వేం అడుగుతున్నావో అది ప్రభు దగ్గర దాచి ఉంది, ఆయన చేతుల్లో ఉన్నాయి. ఆయన గని ఆయన దగ్గరే ఉంది. ఎవరు అడుగుతారో, ఎవరు ప్రభువుని అడిగి పొందుకోవాలని ఆశతో ఉన్నారో వారికి తప్పుకోకుండా ఆయన దగ్గర ఉన్న గనిని తీసి నీకు ఆ వంతును పంచి పెడతానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అయితే కుమారత్వము కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. మొదటి మనము కుమారత్వం లేనివారు అని ఉంది బైబిల్లో. ఇంకొక మాట ఏమని ఉందంటే, దేవుని రాజ్యములో, ఆయన జీవగ్రంథములో ఎవ్వని పేరు వ్రాయబడలేదో వారికి దేవుని రాజ్యం లేదని ఉంది బైబిల్లో. ఒక్కొక్కరికి ఈ లోకంలో 3 పేర్లు ఉన్నాయి, 2 పేర్లు ఉన్నాయి. అంటే స్కూల్లో ఒక పేరు, కాలేజీలో ఒక పేరు, ఇంటికాడ ఒక పేరు, ఇలాగ పెట్టుకొని జీవిస్తున్నారు, నటిస్తున్నారు ప్రజలు. మరలా మనం ప్రార్థన పిల్లలమే అని చెప్పుకుంటున్నాం. కానీ వాక్యానుసారమైన లోతైన అనుభవములో మనం ఎదిగినట్టయితే, ప్రార్థన అనుభవములో మనం ఎదిగినట్టయితే మనకున్న అలవాటులు, ఆచారాలు విడిచిపెట్టాలి. లోక పద్ధతులు, మర్యాదలు మర్చిపోవాలి. ఎప్పుడు నాయన, తండ్రి నువ్వే నాకు తండ్రివి అని తండ్రి పైన ఆనుకొని, యేసుక్రీస్తు పైన ఆనుకొని ఎప్పుడైతే నువ్వు ఆయనకు సమర్పణ కలిగి ప్రార్థన చేస్తావో అప్పుడు నువ్వు ఆయన కుమారుడివే. స్త్రీ అయినా పురుషుడైనా దేవుని దృష్టిలో చనిపోయినాక
ఆయన రాజ్యానికి వెళ్ళాలంటే అందరము కుమారులమే. దేవునికి స్తోత్రం. అయితే మనము ఎలాగ ఎదుగుతున్నాం, ఎలా ప్రార్థన చేస్తున్నాం, అనేక మందికి ఉపయోగపడేలాగా ఉండాలని కోరుకుంటున్నాడు మనల్ని. అనేక ఆత్మలను నశించిపోయే వారిని వెదకి రక్షించడానికి యేసు ప్రభువారు భూలోకానికి వచ్చాడు. మొన్నే కదా మనం అందరం సిలువ వేయబడిన రోజు, పండుగ రోజు, పునరుత్థానం రోజు ఎన్నో విషయాలు చెప్పుకున్నాం. అన్నిటిలో ఆయన అలాగ బాధపడ్డాడని, అలాగ 7 మాటలు పలికాడనే తప్ప ఆయన మారు పలకల, నోరు తెలవరా అని చెప్పి మనం మరలా చెప్పాం వాక్యం. మారు పలకకపోతే, నోరు తెరవలేదంటే ఆ బాధను ఎలా భరించాడో. కానీ యేసు ప్రభువారు మనకు శ్రమలు రావని ఎక్కడ రాయలేదు బైబిల్లో. ఆయన కుమారులకి మాత్రము, ఆయన పిల్లలకు మాత్రము శ్రమలు కొద్ది గొప్ప వస్తాయి. కానీ ఆ శ్రమలలో నిన్ను నన్ను బలవంతులుగా చేయటానికి మాత్రమే ఆ శ్రమలు వస్తాయి. అంతేగాని ఆ శ్రమలలో నిన్ను నన్ను ఆయన అగ్నిలో పుటము వేసి ఒక మేలిమి బంగారముగా తయారు చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఈనాడు క్రైస్తవులలో శ్రమలు వస్తే, బాధలు వస్తే, కొత్తగా మారి యేసయ్య దగ్గరికి వస్తే నేను అన్యజనుల్లో ఉండకపోయేదేమో, ఒకవేళ లోకములో ఉండకపోయేదేమో, యేసు క్రీస్తుని ఎందుకు తెలుసుకున్నాను, యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాను, మాకు ఇన్ని చిక్కులు, ఇన్ని సమస్యలు అని చెప్తూ ఉన్నారు మాతో. ఇన్ని సమస్యల్లో ఉన్న నిన్ను ఆయన రక్షించడానికి సమర్థుడైన దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఆయన నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. అందుకని ఇక్కడ రాశాడు 6వ వచనంలో, గలతీ 4:6, మరియు మీరు కుమారులైనందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మ మీలో పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎవరిలో పెట్టాడు? వాక్యానుసారంగా ఎదిగే పిల్లల్లో, వాక్యానుసారంగా నడిచే పిల్లల్లో, వాక్యానుసారంగా జీవించే పిల్లల్లో, వాక్యాన్ని అనుభవించి అనుసరించి భయపడి లోబడే పిల్లలకి నాయన, అబ్బా, తండ్రి అని మొర్రపెట్టే ఆత్మను దేవుడు మీలో ఉంచుతాడు. ఎంత సేవకులైనా పక్క ముట్ట వారిని మోసం చేసే సేవకులు ఉన్నారు భూలోకంలో. నువ్వు మోకాళ్ళేసి ఎక్కడో అడవుల్లో, అరణ్యాల్లో సువార్త చెప్పేవాళ్ళు లేక, ఇంకా ఎన్నో గ్రామాల మారుమూలల్లో సువార్త అందక బాధల్లో, కష్టాల్లో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తలా, సువార్త చెప్తాం మేము కూడా అని చర్చి పక్కన చర్చి కట్టాలట, చర్చి పక్కనే మైకులు పెట్టాలట. అది దేవుడు మెచ్చుకునే సువార్త మాత్రము కాదు. దేవుడు మాట్లాడే మాటలు ఇవి. నీవు దేవుని కుమారుడు అయితే సువార్త లేని కాడికి వెళ్ళాలి. నువ్వు దేవుని కుమార్తె అయితే సువార్త అందరి కాడ నువ్వు చెప్పాలి. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు సువార్త కూడికలు అని చెప్తే అది దేవుడు చిత్తము కాదని బైబిల్ చెప్తుంది. అందుకని ఆయన అంటున్నాడు కదా, తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, నువ్విక దాసుడవే కావు. దాసుడు వేరు, కుమారుడు వేరు అని బైబిలే తేటగా నిర్ణయించింది. దాసుడు వేరు, కుమారుడు వేరు. అయితే దాసుడుగా ఉండి పనిచేస్తే జీవం ఇస్తాడేమో, అదే ఆశీర్వదిస్తాడేమో, లేకపోతే ఇంకా ఏదైనా నువ్వు పని చేస్తున్నందుకు కార్యాలు జరిగించి మహిమగా ఒకవేళ భూలోకములో వాక్యాలు చెప్పినందుకు ఆ అనుభూతిలో ఆ జీతం తింటూ బ్రతుకుతానికి మాత్రమే తప్ప రాజ్యానికి వారసుడు కాదు.
ఎంతమంది దేవుని దాసులుగా ఉన్నారో, ఎంతమంది దేవుని కుమారులుగా ఉన్నారో మీరు పరీక్షించుకోండి. పరీక్ష చేసుకోవాలి మనం. ఇక మీరు కుమారులు మాత్రమే కానీ దేవుని దాసులుగా ఉండకూడదని బైబిల్ చెప్తుంది. దేవుని దాసులు వండి మేము అని చెప్పుకుంటూ ఊరూరు తిరుగుతూ ఇంటింట తిరుగుతూ, ఖచ్చితంగా బైబిల్లో ఉంది, కుక్కలో మరవలేని కుక్కలు అంటే వాళ్ళు. నేను బయట వాళ్ళ గురించి సేవ చెప్పట్లే, సువార్త చెప్పట్లా. మనం మొదటగా సరిగా ఉండాలి. మనం మొదటగా దేవుని కొరకు మన జీవితాన్ని అంకితము చేయాలి. అబ్బా, చనిపోయినా నీ కొరకే, బ్రతికినా నీ కొరకే, నీ చిత్తాన్ని నేను నెరవేర్చే భాగ్యము నాకు దయచేయండి అయ్యా అని ప్రార్థన చేయాలి మనం. ఇక్కడ అంటున్నాడు కదా, ఇక మీదట కుమారుడు అనిపించుకోవటానికే మీరు కుమారులు, కానీ మీకు సమర్పణ లేకపోతే ఇక మీదట దాసులుగా ఉండొద్దు. సమర్పణ లేకపోతే కుమారులు కారు మీరు అని చెప్తున్నాడు. నువ్వు కుమారుడుగా ఉన్నావా? వాక్యం వింటున్నా నీవు విశ్వాసివి కూడా దేవునికి కుమారుడుగా ఉండాలి. వాక్యం చెబుతున్నా నేను కుమారుడుగా ఉండాలి. ఆయన కోరిక, మన పేరు, మన ప్రతిష్టత, మన భక్తి, మన శక్తి, ఆయన అన్నిటినీ పరిశీలన చేసి పరీక్షించి ఆయన కుమారత్వం మనకిస్తున్నాడు. లేకపోతే ఆ కుమారత్వమే లేకపోతే పరలోకము వెళ్తానికి అధికారము లేదు. పరలోకము అంటే దేవుని రాజ్యము కనుక ఆ రాజ్యమే దేవునికి, ఆ రాజ్యమే ఆస్తి. శ్వాస ముగిసే వరకు దేవుని రాజ్యము కొరకు పోరాడాలి మనం. అందుకని ఆ రాజ్య సంబంధులకే నేను చెప్పే వాక్యం అర్థమవుతుంది, మిగతా వారికి అర్థమవుతుంది అవదో. ఎందుకంటే మోసకరమైనగా భక్తి చేసే వారికి అర్థం లేనే లేదు. ఇందులో బైబిల్లో ఉంది కదా, ఆ మాట కూడా రాశాడు కదా, ఎవరికైనా మా సువార్త మరుగు చేయబడి ఉందంటే నశించిపోవచ్చున్న వారికే అని రాశాడు పౌలు గారు. ఎవరికైనా భూలోకములో మా సువార్త మరుగు చేయబడి ఉందంటే అర్థం కాకుండా ఉంది అంటే, వ్యర్థముగా చేస్తున్నావు అంటే, నశించిపోయే మార్గంలో నీవు ఉన్నావు, అందుకని నీకు మా సువార్త హృదయంలోకి వెళ్తలా అని చెప్పాడు పౌలు గారు. మరి సువార్త హృదయంలోకి వెళ్ళని వారు అందరూ ఉన్నారు. గుడికి వెళ్ళాము, బైబిల్ తీసుకొని వచ్చాము, అంతే, అయ్యగారు వందనాలు చెప్పాము. ఇలాగా ప్రవర్తిస్తూ, ఇలాగా సమయాన్ని వ్యర్థం చేస్తూ, కాలం గడుపుతూ, దేవుడితో సంబంధం లేకుండా, దేవుని ప్రేమలో లేకుండా, దేవుని సత్సంబంధాన్ని సంపాదించుకోకుండా ఎంతకాలం గుడికి వెళ్ళినా, ఎంతకాలం ప్రార్థన చేసినా ప్రభు కుమారులము అవలేం. భూలోకంలో మనకి ఎవరికైనా ఆస్తి ఉందనుకో, ఏమిస్తాం వాళ్ళకి? ఆస్తి ఉంటే కొడుకులకి పొలాలు, స్థలాలు, ఇళ్ళు రాసి వారసత్వం, వాడే కాబట్టి, వారసుడు కాబట్టి వాడికే ఇచ్చేస్తాం. బహుమానాలు ఉండయే, ఎవరికో ఇస్తున్నాం కాబట్టి ఉన్నదాంట్లో ఏదో కొంచెం తీసి బహుమానానికి గిఫ్ట్గా ఇస్తాం. అది కుమార్తెలకి. అలాగే కుమార్తెలు బహుమానముగా ఇచ్చాడు కాబట్టి ఏదో కొంచెం ఇచ్చి పంపిస్తున్నాం. వారసుడిగా ఉంటే ప్లాట్లు, బిల్డింగులు, ఆస్తులు, ఉద్యోగాలు అన్నీ వాడికే. ఏదెక్కువ ఇట్లో? కాబట్టి పరలోక రాజ్య సంబంధులు కూడా, దేవుని కుమారులు అనబడిన వారందరూ కూడా దేవుని రాజ్యాన్ని, వారసత్వాన్ని పొందుకుంటేనే ఈ భూలోకంలో అబిడిదిబిడిగా బతికి, తప్పుడు బోధలు చేసుకుంటూ, తప్పుడు కార్యాలు జరుగుతూ, తప్పుడుగా దేవుని పేరట కేకలెత్తు బోధ చేస్తూ దేవునికి మహిమ లేకుండా జీవిస్తే దేవుని కుమారులు కాదు మనం. దేవుని రాజ్యం లేదు. తల్లి పాలు తాగి తల్లినే
గుండెల్లో గుద్దేమో అంటే దేవునికి మహిమ ఉంటుందా? యేసయ్యనే మనం పెడచెవుని పెట్టి యేసయ్యనే పక్క దారిలో నడిపి మనం పక్క దారిలోకి వెళ్ళిపోతున్నాం. ఇట్టి భక్తి, ఇట్టి ప్రార్థన రాజ్యానికి వారసులం కాలేం. నిత్య రాజ్యం కావాలా మనకి కాదా? వాగ్దాన కొడుకులు ఉంటే చాలా. దేవుడికి 2 నాలుకలు ఉండయా? లేవో. నాకు చెప్పిన దేవుడు నీకు చెప్పడా? ఆయన నిత్యంతము కలిగిన దేవుడు, అత్యంత కృప గలవాడు, శాంతమూర్తి. ఎంత గొప్ప దేవుడి దగ్గర నువ్వు యథార్థం కలిగి సేవ చేయట్లా, యథార్థంగా విశ్వాసంతో గుడికి రావట్లా, యథార్థముగా దేవుని కలిగి జీవించట్లా, నువ్వెలా విశ్వాసం అవుతావు? మీరు చెప్పాలి. ఒక విశ్వాసి ఒక్కొక్క చర్చి కాకుండా అనేక చర్చిలకి, అనేక గ్రామాలకి తిరుగుతున్నారు. అలా తిరగమని బైబిల్లో ఉందా? లేదు. నువ్వు కుమార్తె అయితే అలా తిరగటానికి వీలు లేదు. దేవుని కొరకే నీవు లోబడి కట్టబడాలని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని కొరకే కుమారుడివి అయితే నువ్వు ఎక్కడికి తిరగలేవు. తిరుగుతూ ఉన్నావు, నీ కాలు తిరుగుతుంది, నీ కన్ను తిరుగుతుంది, నీ చెవులు తిరుగుతున్నాయి, దేవునిలో కట్టబడకుండా జీవిస్తున్నావంటే విడిచిపెట్టిన ఏమంటారు అట్ని ఊరి మీద విడిచిపెడతారు కదా, కట్టుబాటులో లేకుండా. అలాంటి జీవితం నీది. నేను ఒక మాట వాళ్ళ కోసం నేను ఒక మాట చెప్తున్నా. ఒక మొక్క ఉంది అండి, ఒక మొక్క కొనుక్కొచ్చుకున్నాం ఫలాలు ఇవ్వటానికో, జామకాయలో, యాప్లికాయలో, కమలాలో కాసే ఒక మొక్క తెచ్చుకొని ఇంటికాడ పెట్టుకొని ఈరోజు ఈ పొలంలో నాటి 10 రోజులు 10 నెలలో ఉండాక ఆ మొక్కను పీకి మరొక చర్చికి, మరొక పొలంలోకి వెళ్తున్నావు నువ్వు పని చేయటానికి. అప్పుడు ఈ మొక్క అక్కడ పెట్టావు. మళ్ళీ ఒక 10 నెలలు పోయినాక, 10 వారాలు పోయినాక ఇక్కడ కూడా నీకు నచ్చలా, మరొక చర్చికి వెళ్ళినప్పుడు ఈ మొక్క పీకి మళ్ళీ ఆ పొలంలో నాటావు. అర్థం చేసుకోవాలని చెప్తున్నానండి. అయితే ఈ మొక్క బ్రతుకుతుందా? ఎన్ని తావుల్లో ఈ మొక్కని నాటితే అది ఫలాలు ఎప్పుడు పూస్తుంది, ఎప్పుడు కాయలు వేస్తుంది, ఎప్పుడు పూత పడుతుంది, ఎప్పుడు ఫలాలు ఇవ్వగలుగుద్ది? దాని వలన ఆ మొక్క వలన ఫలాలు వెయ్యి. నువ్వేదో యాప్లికాయ తినాలను, కమలాకాయ తినాలను, జామకాయ తినాలను ఆ మొక్క తెచ్చుకున్నావు కదా, ఆ మొక్కను నీ ఇష్టం వచ్చిన కాడ పీకి పెట్టిదే ఆ మొక్క ఫలించుద్దా? ఫలించదు. ఆ మొక్క ఎండిపోతుంది. దానికి సమృద్ధి అయిన ఎరువు లేదు, నీరు లేదు, దేవుని వాక్యం లేదు. నీ దురద చెవుల చేత నీ హృదయము పాకూర్తి పరిస్థితుల్లో జీవిస్తున్నావు. ఎక్కడ అన్నం పెడతారా, ఎక్కడ డబ్బులు ఇస్తారా, ఎక్కడ ఏమైనా నాకు మేలు కలుగుద్దేమో, స్వస్థతల కోసమో, మొక్కమాటాల కోసమో, మొక్కస్థుతి కోసం ఎవరైనా మీటింగ్ పెడితే వెళ్ళాలి, అక్కడ భోజనం చేయాలి, అదే ఉద్దేశం. ఈ ఉద్దేశంతో ఉన్న నీవు నీ ఏళ్లతో సహా పెకలించడానికి దేవుడు చూస్తున్నాడు. వాక్యానుసారంగా నువ్వు కట్టుబడు. ఎక్కడైనా వాక్యం చెబితే విను, బలపడు, తప్పులేదు. కానీ నువ్వు ఒక్కచోట రక్షించబడిన కాడే కట్టబడాలని వాక్యం సెలవిస్తుంది. దేవుని కొరకు నీ ఆత్మ రక్షించబడిందా? నీ ఆత్మ బలము పొందుకుందా? నువ్వు ఎక్కడ కట్టబడ్డావు? ఏ దైవజనుల చేత అనుకోకుండా బైబిల్లో నువ్వు ఏ గుంట నుండి త్రోవబడ్డావు, ఏ మట్టి నుంచి తీయబడ్డావు అని అడుగుతున్నాడు మనల్ని. నిజమా కాదా? నువ్వు ఏ గుంట నుంచి, ఏ మట్టి నుండి త్రోవబడ్డావు? నువ్వు తయారు చేసింది ఎక్కడ? అసలు నిన్ను తయారు చేసింది ఎవరు? నువ్వు ఎలా బయటకు వచ్చావు? యేసయ్య నిన్ను అడుగుతున్నాడు ఈరోజు. ఎంతో మన ప్రభు శాంతమూర్తి కనుక మనం ఇంకా బతికి భూమి మీద తిరుగుతున్నాం. వంకర టెంకరగా నడిచి మన ఇష్టం వచ్చినట్టల్లా ఈ పాదిని పీకి ఇక్కడ నాటి
ఎక్కడ నాటినా నువ్వు ఫలించలేవిక. అది పెట్టావో, రక్షించబడ్డావో, యేసుక్రీస్తుని తెలుసుకున్నావో, అక్కడ నువ్వు నాటబడిన మొక్కని ఇలాగే నువ్వు కదలకుండా ఉండాలి. అప్పుడు నువ్వు ఫలించడానికి శాంతము, సమాధానము, సంతోషము, ఆశానిగ్రహము, అట్టి ఫలాలు, నీతికి ఫలాలు నీ దగ్గర దేవుని ఏర్పాట్లో ఉంటే గనక వాటిని అనుభవించగలవు. ఆ ఫలాలు లేకపోతేనే కదా అంజూరపు చెట్టుని ఏమన్నాడు యేసయ్య? మనలో మాట, మనం ఒక్క మాట చెప్పుకుందాం. ఫలాలు లేవు కదా అంజూరం చెట్టుకి, కానీ ఆకలి అయిందంట. యేసయ్య చెప్తున్న మాట అమ్మ, ఇది ఆశ్చర్యం నాకు. ఆకలైంది. బైబిల్ చూపించాడు, మళ్ళీ మనకు చక్కగా తేటగా రాశాడు. అది పండ్ల కాలము, పళ్ళు కాసే కాలము కాదు అని ఉంది. పళ్ళు కాసే కాలము కానప్పుడు యేసు ప్రభు వారు వెళ్ళి ఆకలైందని పళ్ళెంక ఎందుకు చూశాడు? ఇది ఒక మర్మం. ఆకలి, ఆయనకి ఆత్మల దప్పిక ఉంది, ఆ ఆకలి ఉంది. అయితే ఆ యూదుల దగ్గరకు వస్తున్నాడు, ఇశ్రాయేల్ దగ్గరకు వస్తున్నాడు. వారిలో పుట్టి వారిలో పెరిగి అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు. ఎంతోమందికి వ్యాధులు, రోగాలు, మరణాలు సమస్తము నుంచి విడిపిస్తూ బాగు చేస్తూ వచ్చాడే. దేవాది దేవుడైన కుమారుని పంపించాడే. అయినా వారు ఈయన మెస్సీయే కాడు అన్నారు. ఎప్పుడు చూసిన వడ్లవాని కుమారుడు రా నువ్వు, మరియ కుమారుడు రా నువ్వు, నీకింత అద్భుతాలు ఎక్కడి, నీకెన్ని కార్యాలు ఎక్కడి, నీకింత జ్ఞానం ఎక్కడిది అని నమ్మలేదు గనక ఈ అంజూరపు చెట్టు వాళ్ళకి సూచన. ఎవరికి? యూదులకి. ఎవరైతే కాయలు లేకుండా, ఫలాలు లేకుండా మన దేశంలో, మన భారతదేశంలో ఏ సేవకుడైనా, ఏ విశ్వాస అయినా ఫలాలు లేకుండా ఉంటే నువ్వు శపితమైపోతావు, శపించబడతావు. శపించాడు వాళ్ళని. ఒక పక్కన వాక్యంలో శపించాడు. ఈ అంజూరపు చెట్టు ఆకలైంది, చెట్టు నీడకెళ్తే ఆకులు ఉన్నాయి కానీ ఫలాలు లేవు అని అన్నాడు. మరి కుమారత్వం ఎలా వస్తుంది? వాళ్ళు దేవుని కుమారులుగా మార్చబడాలని ఆశించాడు కదా. వాళ్ళు ఏదో భోజనం పెడితే తినాలని కాదు ఆయన అంది. వాళ్ళు ఆ చెట్టు నుండి ఏమైనా కాయలు వస్తే తినాలని కాదు. దాని మర్మం, వారిలో క్రియాఫలాలు లేవు. అందుకని శపించాడు. ఈ అంజూరపు చెట్టు బేతనీయ గ్రామానికి వెళ్తున్నా, నేను మళ్ళా తిరిగి వచ్చే వరకే ఎండిపోవునుగాక అన్నాడు. ఈ మాట ఎంత అద్భుతంగా ఉందో. అయితే ఉపమానం చూస్తే ఊరికే సింపుల్గా ఉందేమో కానీ వినిన వాళ్ళందరికీ అదే దాసోహం చేసేవాళ్ళు, దాసులుగా ఉండేవారు. పాపానికి దాసులు. దేనికి దాసులు? లోకానికి, పాపానికి దాసులుగా ఉండేవారికి ఈ మాట అర్థం అవుదేమో కానీ అర్థమైన పిల్లలు, దేవుని పిల్లలకు మాత్రం ఇది బహుగా ఘోషిస్తుంది. నిజంగా నేను అంజూరపు చెట్టు వలె ఉన్నానా? నా దగ్గర శాంతమూర్తి అయిన మాటలు, దేవుని మాటలు, దేవుని భయం, దేవుని కృప నాలో, నా హృదయంలో ఉందా? నేను ఎక్కడికి వెళ్తే ఆ మాటలు, ఆళ్ళ మాటలే పలుకుతానయ్యా. ఎక్కడ ముచ్చటికి వెళ్తే ఆ ఇంటోళ్ళ మాటలు, ఈ ఇంటోళ్ళ మాటలే పలుకుతానయ్యా అంటే అప్పుడు నీ దగ్గర ఫలాలు ఉండయా? పరీక్షించుకో. ఈరోజు యేసయ్య మాట్లాడుతున్నాడు మీతో. ప్రార్థన లేని వాళ్ళ కోసం కాదు ఈ వాక్యం. గుడికి వెళ్తున్నా నీవు, మీటింగులకు వెళ్తున్నా నీవు, వాక్యం చెబుతున్నా నీవు, ఎలాగున్నాయి నీ క్రియలు? ఎలాగ కట్టబడ్డావు? ఆత్మీయత లేకుండా, మారు మనసు లేకుండా క్షమాపణ ఎలా దొరుకుతుంది? దేవాది దేవుడు చూస్తున్నాడు. ఎలా? చర్చి పక్కనే చర్చి కడుతున్నారు కొందరు, చర్చి పక్కనే దేవుడు చెప్పాడని చేస్తున్నారు కొందరు. దేవుడికి మనోనేత్రం లేనివాడా? వాక్యం తెలియనివాడా? వాక్యము రాసినవాడు కదా. బైబిల్ని, గ్రంథకర్తల్ని ప్రవచించే వరాన్నిచ్చి అంతమంది గ్రంథకర్తలతో వాక్యం రాపించాడే. నీతిని, న్యాయమును, యథార్థమును ఎరిగినవాడే. మమ్మలను పిలిచిన దేవుడు ఆయన విడిచిపెట్టే దేవుడా?
కాదు కదా, నువ్వెందుకు మోసయుక్తంగా నడుతున్నావు? ఫలాలు లేని అంజూరము చెట్టు ఉంది, జ్ఞాపకం చేసుకోండి. అయితే ఫలాలు లేని అంజూరము ఎండిపోయింది ఒక దినాన. ఆయన శపించాడు. నీవు కూడా బ్రతికినంతకాలం శపించిన ప్రజలలో ఉన్నావు. ఒక విశ్వాస అవ్వచ్చు, ఒక సేవకుడు అవ్వచ్చు, వాక్యానుసారమైన జీవితం లేకపోతే నీవు ఖచ్చితంగా శపించబడిన గుంపులో ఉన్నావని గుర్తించు. అంజూరపు చెట్టు శపించబడిపోయింది. మరలా ఆయన తిరిగి వచ్చే వరకు ఆ గుంపు, ఆ మంద బతకరో దేవుని ఎడల. కానీ జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు, మృతుడవే, మృతుడవే. జీవిస్తున్నావే కానీ నువ్వు మృతుడిగా ఉంటే ప్రయోజనం లేదు. ఒక సంఘం పెద్దగా ఉందా, ఆరాధన చేస్తున్నావా, ఎన్నైనా చెయ్యి, నిన్ను గూర్చి సాక్ష్యము దేవునికి మహిమగా లేదు. అప్పుడు నువ్వు దేవుడికి పనికొస్తావా? డబ్బు కోసం, ధనం కోసం బ్రతుకు కొంతకాలం, వాటి మీదే తిరుగు కొంతకాలం. యేసయ్య రాజ్యం ఇవ్వడు. ఇక్కడ కుమారుడు గురించి వాక్యం చెబుతున్నాడు. అబ్బా తండ్రి అని మొరపెట్టు వారికి తండ్రి ఆత్మ మీలో ఇలాగ నాటాడు, ఆయన పెట్టాడు. వాళ్ళు అబ్బా తండ్రి అని మొరపెడతారు దినమెల్లా. మనల్ని ప్రేమించిన వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయాలి. ప్రభా, ఎవరైనా శత్రువులుగా ఉంటే వారి కోసం ప్రార్థన చేయమన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పగిస్తూ ఉంటాం. మన వల్ల కానివి మనం ఏం చేయాలి? ప్రభుకి అప్పగించాలి. ఆ పిల్లల్ని, ఆ ప్రజల్ని దేవుడే చూసుకుంటాడు, దేవుడే తీర్పు తీరుతాడు. మనం తీర్పు తీర్చకూడదు, యేసయ్య ఒక్కడే తీర్పు తీర్చేది. కాబట్టి వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నము చేయమని మనం చేస్తూ ఉన్నాం. మరి ఇంకొక మాట చదువుకుందాం. ఆ కాలమందైతే మీరు ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి, కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒకానొక దినము, ఒక కాలము దేవుళ్ళు అనబడిన వారు అందరూ ఉన్నారట. ఎరుగక వారే దేవుళ్ళని నమ్మి వారి చేతిలో ఉన్నారు, వారి చేతిలో మగ్గిపోయారు, వారి చేతిలో మీ జీవితాలు గడిచిపోయాయి. ఇప్పుడు నిజమునకు దేవుడైన వారు ఎవరో తెలుసుకున్నాం కదా. మరి తెలియక ముందు ఎలాగో జీవించాం, లోకములో ఉన్నాము, పాపములో ఉన్నాము, మనకు తోసినట్టు భక్తి చేసామో, మన వయసు కాలం అంతా లోకానికి అమ్మి వేసామేమో, శరీరానికి అమ్ముడుపోయావేమో, పాపానికి అమ్ముడుపోయావేమో. అయినా అవన్నీ నిన్ను అడగట్లా. యేసు క్రీస్తుని తెలుసుకున్నాక జిమ్చిక్కులు చేస్తున్నావే. ప్రార్థన అనే దానికి బదులు నీ ఆత్మను నువ్వు పతనం చేసుకుంటున్నావే. పరిశుద్ధంగా లేకుండా అపవిత్రపరుచుకుంటున్నావే. ఇది దేవుని యొక్క లెక్కలోకి తీసుకోబోతున్నాడు నిన్ను, దేవుని యొక్క తీర్పులోకి తేబోతాడు నిన్ను, నన్ను. యేసయ్యని గుర్తించేవా? నువ్వు గుర్తిస్తే మోసంగా నడవబాకు.